వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇంతింతై వటుడింతై అన్న చందంగా చంద్రబాబు ఒక చిన్న సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నేటు గ్లోబల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నేతగా చరిత్ర సృష్టించారు. 75 ఏళ్ల వయసులో అక్రమంగా అరెస్టు చేసిన జైలు గోడల మధ్యలో 53 రోజులు ఆత్మవిశ్వాసంతో బ్రతికారు. 75 ఏళ్ల వయసులో అనర్గళంగా గంటల తరబడి స్పీచ్ దంచి కొడతారు. 75 ఏళ్ల వయసులో 47 డిగ్రీల ఎండలో కూడా అలుపు లేకుండా తిరుగుతారు. రాజకీయాలు తెలుసుకోవాలనుకునే వారికి, నేర్చుకోవాలనుకునే వారికి ఆయన జీవితం ఒక కేస్ స్టడీ. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన జన్మదిన సందర్భంగా వన్ టీవీ ప్రత్యేక కథనం. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంతోమంది నేతలు, నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల మదిలో బలమైన ముద్ర వేసే నేతలు కొందరే ఉంటారు. ఆ కోవలోకే వస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాల్ని పుణికిపుచ్చుకున్నారు. యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. చిన్న వయసులోనే తవణంపల్లి డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆనాడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల పెత్తనం ఎక్కువగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తన చాణక్య నీతిని ప్రదర్శించి నాయకుడిగా ఎదిగారు. అదొక అద్భుత ఘట్టంగా ఆయన సహచరులు ఇప్పటికీ చెబుతుంటారు. ప్రతి పనిలో అది చిన్నదైనా పెద్దదైనా సరే వ్యూహంతో ముందుకు పోతుంటారు. మొదటి నుంచి చంద్రబాబు అదే ఆయన్ని ఈ స్థాయికి తెచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక పక్క కుటుంబంతో పాటు వ్యవసాయం చేస్తూనే రాజకీయ రంగంలోకి దూకారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. చంద్రబాబు ఎంతో ముందు చూపుతో ఇందిరా కాంగ్రెస్ వైపు మొగ్గారు. పాతూరి రాజగోపాల్ నాయుడు, కిలారి రాజగోపాల్ నాయుడు, నల్లారి అమర్నాథ్ రెడ్డి లాంటి హేమాహేమీలు అప్పటికే ఇందిరా కాంగ్రెస్లో సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు చంద్రబాబు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు. 1980-83 మధ్య పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, చిన్న నీటిపారుదల వంటి శాఖల్ని అత్యంత సమర్థంగా నిర్వహించారు. ఇక ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరితో ఆయనకి వివాహం జరిపించారు. ఒకానొక సమయంలో చంద్రబాబును మంత్రివర్గంలో నుంచి తొలగిస్తే స్వయంగా ఇందిరాగాంధీ కలగజేసుకుని మళ్లీ మంత్రి పదవి ఇప్పించారు. పార్టీ విప్ని ధిక్కరించి ఒక దళిత మహిళా డాక్టర్ను జడ్పీ చైర్మన్గా గెలిపించుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాక తొలి ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తరఫున చంద్రగిరిలోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరి తన రాజకీయ దక్షత, సునిశ్చిత మేధో సంపత్తితో ఎన్టీఆర్కు కుడిభుజంగా మారారు. 1984 ఆగస్టు సంక్షోభంలో ఆయనకు వెన్నంటి నిలిచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పటి నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నారు. 1994లో తెలుగుదేశం పార్టీతో పాటు అధికార పగ్గాలు చేపట్టారు. ఆనాడు అలా చంద్రబాబు చెయ్యబట్టే ఇప్పటికీ తెలుగుదేశం ఒక పార్టీగా మనగలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఆ కీలక ఘట్టమే చంద్రబాబును ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నేతగా మార్చింది. 75 ఏళ్ల వయసులో కూడా కష్టం అనుకోకుండా 24 గంటలు 365 రోజులు కంటిన్యూగా పనిచేస్తున్నారు. ఈ వయసులో జేసీబీ ఎక్కి తుఫాను సహాయక కార్యక్రమాల్లో అలుపు లేకుండా తిరిగి పర్యవేక్షించారు. 75 ఏళ్ల వయసులో అన్ని శాఖలు రివ్యూలు చేస్తూ అలసట అనేది లేకుండా ఉన్న నేత. తిరుమల మెట్లు అలసట తెలియకుండా ఎక్కగలిగిన చంద్రబాబు ఈ విషయంలో చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు. అరెస్టు చేసి జైల్లో వేస్తే తన మనోబలంతో 52 రోజులు గడిపారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తిరుపతి అలిపిరిలో మృత్యుంజయుడిగా మారారు. 2009లో ప్రజారాజ్యం దెబ్బకి చాలామంది తెలుగుదేశం సీనియర్లు పార్టీని వీడిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ తనకున్న అకుంఠిత దీక్షతో ఆ తర్వాత పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. పొత్తు పెట్టుకున్న, కూటమి కట్టిన చంద్రబాబుదే పైచేయిగా ఉండేది, ఉంటుంది కూడా. జాతీయ స్థాయిలో చక్రం తిప్పి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పరిపాలనలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
సహజంగా ఏ విషయమైనా మాట్లాడుకునేటప్పుడు ఎవరో ఒక నాయకుడిని గుర్తు చేసుకోవడం పరిపాటి. అలాంటిది చంద్రబాబును గుర్తు చేసుకోవడానికి ఒక సంఘటన చాలదు. సాఫ్ట్వేర్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఏది చెప్పుకున్నా గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కింద పడిన ప్రతిసారి అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి 4 దశాబ్దాలు ఒక ఎత్తు, గడిచిన 5 ఏళ్లు ఒక ఎత్తు. గతంలో ఎందరో కాకలు తీరిన నాయకులతో కలిసి పనిచేశారు. మహామహా యోధుల్ని ఢీకొట్టారు. రాజకీయ పోరాటాలు, గెలుపోటములు ఆయనకి కొత్త కాదు. ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేని జగన్ వంటి నాయకుడి 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు, కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఆర్థిక మూలాల్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జగన్ 5 ఏళ్లు విశ్వప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారు. భౌతిక దాడులు, హింసాకాండ యథేచ్ఛగా సాగాయి. జోగి రమేష్ లాంటి నేతలు మంది మార్బలాన్ని వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపైకే దండయాత్రకొచ్చారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ మూకలు దాడికి తెగబడి విధ్వంసం సృష్టిస్తే అప్పటి ప్రభుత్వం ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు వయసు, రాజకీయ అనుభవానికి కనీస గౌరవం ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెకిలి మాటలు, వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోతుంటే నిరోధించాల్సిన జగన్ వెకిలి నవ్వులతో ప్రోత్సహించిన ఆయన సహించారు, భరించారు. భీష్మ ప్రతిజ్ఞ చేసి మరీ సాధించారు చంద్రబాబు. అసెంబ్లీలో తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసేసరికి సహించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని శపథం చేసి బయటికి వచ్చేశారు. ఆయనపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 52 రోజులు జైల్లో పెట్టినా మౌనంగా భరించారు. ఇన్ని అవమానాలు, దాడులు ఎన్ని ఎదురైనా చెక్కు చెదరనే స్థైర్యంతో పోరాడి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మూకల్ని మట్టి కరిపించారు. పార్టీ చరిత్రలోనే అనన్య సామాన్యమైన విజయాన్ని నమోదు చేసి మరో 40 ఏళ్లకు సరిపడా పార్టీకి అవసరమైన జవసత్వాల్ని అందజేశారు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రైతు బజార్ల ఏర్పాటు వంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయగాథలు తెలుసుకోవడానికి దేశ విదేశ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరు చాలా త్వరగా వచ్చింది. భారీ వర్షాలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు 24 గంటల్లోపే అక్కడికి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు దగ్గరుండి పర్యవేక్షించిన ఏకైక ముఖ్యమంత్రిని ఆయనకు ముందు ఎవరినీ చూడలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 1996లో కోనసీమను భారీ తుఫాను అతలాకుతలం చేసినప్పుడు, నవ్యాంధ్ర మొదటి సీఎంగా పగ్గాలు చేపట్టాక హుద్హుద్, తిత్లీ వంటి తుఫానులు ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించినప్పుడు ఆయన వారం 10 రోజుల పాటు అక్కడే మకాం వేసి పరిస్థితిని చక్కదిద్దాకే వెనుతిరిగారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టించారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట. చెప్పడమే కాదు, దాన్ని ఆయన ఆచరణలో చూపించారు. 2014లో 16,000 కోట్ల ఆర్థిక లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు. ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో 2 నెలల్లోనే 33,000 ఎకరాలు సమీకరించిన ఘనత ప్రపంచంలో ఆయనకే దక్కుతుంది. 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోని 3 అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. అదే సమయంలో సామాజిక పెన్షన్లను 2,000కి పెంచడం, అన్నా క్యాంటీన్లు, ఆదరణ వంటి కొన్ని పదుల సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర అభివృద్ధికి విజన్ 2020 తయారు చేశారు. విద్య ఒక్కటే పేదరికాన్ని పారదోలే ఆయుధం అని గ్రహించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ ఐటీ హబ్గా మారడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో ఐటీ నిపుణులు తయారవ్వడానికి దోహదం చేసింది ఆ దార్శనికతే. సైబరాబాద్ పేరు చెబితే గుర్తుకు వచ్చేది చంద్రబాబే. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఐటీ హబ్గా మార్చడంతో పాటు ఐఎస్బి, ఐఐటి వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలను ఆహ్వానించి వారికి విందులో ఆయన స్వయంగా వడ్డించేవారు. అప్పుడే ఆయనకు రాష్ట్రానికి సిఈఓ అని పేరు వచ్చింది. అప్పటికి పారిశ్రామిక ర్యాంకులలో 22వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆయన కృషి వల్ల 4వ స్థానానికి ఎగబాకింది. ఆయన నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఐఎస్బి వంటి సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలకి ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాయంటే ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో అర్థమవుతుంది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోయి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు లేక, ఆర్థిక లోటుతో భవిష్యత్తుపై అనిశ్చితి మేఘాలు ముసురుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పెద్ద దిక్కయ్యారు. ఆయన అపార పరిపాలనా అనుభవం, దార్శనికత, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడే తపన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాయని ప్రజలు బలంగా నమ్మారు. 2014లో రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయనకి కట్టబెట్టారు. చంద్రబాబు అహర్నిశలు శ్రమించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేసి నిర్మాణం పరుగులు పెట్టించారు. పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేశారు. కరువు సీమ రాయలసీమకు సాగునీరు అందించారు. పట్టుబట్టి పోలవరం ప్రాజెక్టును 72% పైగా పూర్తి చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు. కియా వంటి భారీ పరిశ్రమల్ని, వేల కోట్ల పెట్టుబడుల్ని తెచ్చారు. అంతర్జాతీయంగా రాష్ట్రానికి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ని కల్పించారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలిపారు. 22 మిలియన్ యూనిట్ల కరెంటు లోటుతో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మార్చారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఒక సీఈఓలానే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాన్ని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. కాలికి బలపం కట్టుకుని అనేక దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆయన కృషి ఫలితంగానే ఐటీ, ఆటోమొబైల్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అలాంటిది 2019-24 మధ్య రాష్ట్రం అస్తవ్యస్తమైంది. దీంతో మళ్ళీ 2024లో సీఎం పగ్గాలు చేపట్టాక విజన్ 2047తో ముందుకు పోతున్నారు. P4 లాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఛిద్రమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారు. ఈ వయసులో కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, విదేశీ పెట్టుబడుల కోసం దేశాలు తిరుగుతున్నారు. దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏలకు కన్వీనర్గా పలువురు ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికతో పాటు యావత్ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య భూమిక నిర్వహించిన చంద్రబాబు ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మరోసారి కీలక వ్యక్తిగా మారిపోయారు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు భారతీయ జనతా పార్టీకి దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకమైంది. ఆయన్ని చూస్తే వయస్సే వెనక్కి తగ్గినట్లుంటుంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది వన్ టీవీ. ఇది వన్ టీవీ అందించినటువంటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ వన్ టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.